ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. అందులో ఇంకొక పాత్ర భద్రుడు. ఈ భద్రుడు ఎవరు, ఏంటి, ఏం చేయబోతున్నాడు అతన్నే అడిగి తెలుసుకుందాం. ఇన్వైటింగ్ అడవి శేష్. బాహుబలిలో భద్రుడు. హలో. ఓ, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. మీరు కాళ్ళకేయాలాగా లేరు. వెరీ నైస్. మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు, కాళ్ళకే భాష ట్రై చేశా కానీ కుదరలా. ఒకవేళ ఆ భాష గనక హిట్ అయ్యి జనాల భాష మాట్లాడడం మొదలెడితే ఏంటి పరిస్థితి అంటారు? మంచిదే అంటాను. ఇదంతా పెద్ద రాజమౌళి గారి క్రియేషన్. సో నేను డబ్బింగ్ లో చూస్తున్నప్పుడు ప్రభాకర్ డబ్బింగ్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. సో జనాలు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, సో మీ పాత్ర గురించి చెప్పండి. ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి అపీరెన్స్ లో మీ రోల్ గురించి చెప్పండి అనగానే నేను రాజమౌళి గారు వచ్చి నన్ను అంటారు అని చెప్పాను. ఇప్పుడు చెప్పడం ఓకే అనుకుంటున్నాను. ఓహ్, నాట్ ఓకే. ఓకే, సో సినిమాలో నా పేరు భద్ర, సినిమాలో ఒక యువరాజుని. ఎంతకనే ఇంకేం చెప్పలేను. ఆయన చెప్పరు, వేరే వాళ్ళని చెప్పనివ్వరు కదా. నేను రోల్ గురించి చెప్పలేను కానీ నా పర్సనల్ థాట్స్ కొంచెం ఆడియన్స్ కి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, ఆల్ దట్ థింగ్స్ కదా, యువర్ పర్సనల్ థాట్స్ లైక్ దట్. నేను యాక్చువల్గా నా కెరీర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. 3 పాయింట్స్ రాసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ కెరియర్ లోనే కాదు, తెలుగు చలనచిత్ర కెరియర్ లోనే. ఓకే, చెప్పండి. నా కెరీర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి రోల్ వస్తే బాగుండు అని ఒక హోప్లో ఉన్నాను. ఆ టైంలో నాకు పంజాబ్ ఫిల్మ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన నన్ను ఒకసారి చెప్పను. నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన విష్ణువర్ధన్ గారికి, శోభు గారికి, నీలిమ గారికి, ప్రసాద్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు రిలీజ్ డే నాడు ప్రసాద్ గారి బర్త్డే అనమాట. ఆ రోజు నేను ఫస్ట్ టైం రాజమౌళి గారిని పర్సనల్గా కలిసాను. అంతకుముందు ఒకసారి 2 సార్లు కలిసాను కానీ పర్సనల్గా మాట్లాడటం జరిగింది. ఆయన హీ షుక్ మై హ్యాండ్ అండ్ హీ సెడ్ యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద ఫిల్మ్. అది నా కెరీర్కి ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ హైలైట్ అనమాట ఆయన మాట. ఆ తర్వాత నేను శోభు గారిని పట్టుకొని ఎలాగో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నా. బాహుబలి ఫిల్మ్ జరుగుతుంది విన్న తర్వాత నేను వెళ్ళగానే రాజమౌళి గారు సీరియస్గా థాట్లో ఉన్నారు. హలో అండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా 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 అని చెప్పాను. అన్నారు. ఆ తర్వాత ఇంకేదైనా అంటారేమో అనుకున్నాను, అని అనలేదు. ఓకే, ఫెయిల్లే అనుకొని వెళ్ళిపోయాను. ఫైనల్గా 6 months later I got a call saying I got a role in Bahubali. So that was a dream come true. ఇంకొక విషయం ఏంటంటే షూటింగ్ అప్పుడు మా పేరెంట్స్ యూఎస్లో ఉంటారండి, శాన్ ఫ్రాన్సిస్కోలో. షూటింగ్ అప్పుడు మా అమ్మ నాకు బాగా గుర్తుకొచ్చేది. జెన్యున్గా షూట్ అప్పుడు నన్ను అమలా చూసుకున్నారు వల్లి గారు. నన్ను తిట్టారు, అల్లరి చేస్తే తిట్టారు, అల్లరి చేస్తే కొట్టారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా బాగా చూసుకున్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అండ్ థ్యాంక్ యూ సార్. Thank you to Arka Media. I'm there any film, any time for Rajmouli Garu and Arka. Thank you so much for the opportunity. థ్యాంక్ యూ శేష్. అండ్ ఒకసారి మీ చేయి చూపించండి. స్కూల్లో కాపీ కొట్టి బాగా అలవాటు కదా. థ్యాంక్ యూ సో మచ్. బాబోయ్, ఈ మధ్య హీరోలు అందరూ యాంకరింగ్ చేసేస్తున్నారు. ఈ ఫంక్షన్ యాక్చువల్లీ నాని చేయాల్సింది, నేనే ఏదో మలయాళం మంత్రం వేసి ఓకే.